వెల్కమ్ టు లేపాక్షి టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా పసుపులేటి హనుమంతరావు గారు ఉన్నారు. డాక్టర్ గారు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా మానసికంగా చిన్నపిల్లలు ఎవరైతే వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళని ఒక హక్కున చేర్చుకొని సుమారుగా ఒక ముగ్గురు నలుగురు పిల్లలతో స్టార్ట్ చేసిన ఈ ఫౌండేషన్ అనేది ఇప్పుడు ఏకంగా 1,00,00,000 మంది పిల్లల దాకా ఇప్పటికీ ఈ శ్రీకార్ ఫౌండేషన్ అయితే పిల్లల్ని పెట్టుకొని నడుపుతుంది. మరి ఇది ఎలా కొనసాగుతుంది ఏంటి అనేసి మనతో పాటుగా మాట్లాడటానికి హనుమంతరావు గారు ఉన్నారు. డాక్టర్ గారు సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఈ శ్రీకార్ ఫౌండేషన్ మీకు పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది సార్? 1970లో నేను MBBS కంప్లీట్ చేశాను. ఆ తర్వాత చైల్డ్ స్పెషాలిటీ చేశాను. 75లో పీడియాట్రిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మందవృద్ధి పిల్లలు చాలా మంది క్లినిక్ వస్తూ ఉంటే అనిపించింది వీళ్ళకి ఏదో చేయాలి, వీళ్ళకి చదివి అవన్నీ లేకుండా. అందుకని హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్ అని కాకుండా హైదరాబాద్ స్పెషల్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అనే పేరుతో 1977లో స్టార్ట్ చేశాను. ఓకే సార్, మరి ఇప్పుడు మీరు ఈ శ్రీకార్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా సార్ ఈ శ్రీకార్ ఫౌండేషన్ లో? ప్రాబ్లమ్స్ డే 1 నుంచి ప్రాబ్లమ్స్ లోనే ఉండే, ప్రాబ్లమ్స్ తోనే గ్రో అయినా. అంటే చాలా వేస్ట్. మొదటి రోజుల్లో చాలా మంది నన్ను ఇష్టపడకపోయేవారు. ఓ కాంప్లెక్స్ లో నా క్లినిక్ ఉండే మహాకాళి స్ట్రీట్ లో. అయితే నేబర్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది అబ్జెక్ట్ చేసేది, వాళ్ళు పైనుంచి నీళ్ళు కూడా పోసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అందుకని నేను హైదరాబాద్ స్పెషల్ స్కూల్ పేరు మార్చి శ్రీకార్ అనే పేరును కాయిన్ చేసింది. శ్రీకార్ అంటే వీళ్ళను యాక్సెప్ట్ చేసే ఉదారత్వము, మానవత్వము, ఆ సద్బుద్ధి మనలో ఉండాలి, స్వీకరించాలి. ఎందుకని శ్రీకార్ మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ అనే పేరుతో ముందు సాగుతా పోయింది. సార్ ఇక్కడికి వాళ్ళ పిల్లల్ని తమ తల్లిదండ్రులు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మా పిల్లల వాళ్ళని ఎలా చూడటం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఆ వర్డ్స్ అన్ని విన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది వాళ్ళ మనోవేదన విన్నప్పుడు? ఎక్కువ మటుకు తల్లి ఎక్కువ సఫర్ అయ్యేది తల్లి. తల్లి అంటే పని పోతాడు, బయట పోతాడు, మార్నింగ్ పోయి నైట్ వస్తారు. మదర్ ఈజ్ విత్ ద చైల్డ్ 24 hours. సో తల్లి బాధ ఎక్కువ. అందుకని మదర్ చూస్తే వాళ్ళ లైఫ్ ఒక సెంటెన్స్ మాదిరిగా ఫీల్ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి చూసి, ఆ పిల్లల పరిస్థితి చూస్తూ ఉంటే నేను ఎన్నోసార్లు నేను నా మనోధైర్యం కోల్పోయినా నేను మళ్ళీ రీఛార్జ్ అయిపోతాను. ఇందులో సాగుతూనే 48 years జర్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక మందబుద్ధి పిల్లలే కాకుండా ఇంకా సర్వీస్, వేరే వికలాంగుల సర్వీస్ చేయాలని బదిలీల కొరకు స్కూల్ స్టార్ట్ చేసింది. ఆ స్కూల్ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా పోయింది. ఇప్పుడు ఎంతో మంది పిల్లలు, మా పిల్లలు బయట జాబ్ చేస్తా ఉన్నారు. చెవిటి పిల్లలు 560 మంది దాకా మా దగ్గర పాస్ అయిపోయినారు. దానికి కూడా మాకు నేషనల్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అని. ఆ తర్వాత సొసైటీలో ఎక్కడెక్కడనైతే అవసరం ఉండేనో పునర్వాసం కొరకై ఆ యూనిట్ జరగడం మొదలైంది. తర్వాత ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఆక్యుపేషన్ థెరపీ డిపార్ట్మెంట్, మళ్ళీ చారిటబుల్ క్లినిక్. ఆ రోజుల్లో ఫిజియోథెరపీ 1 రూపీ ఛార్జ్ చేసి మా క్లినిక్ 45 ఏళ్ళు ఇంకా ఈ రోజు కూడా సర్వీస్ ఇస్తూనే ఉన్నాము. ఆ తర్వాత మానసికంగా సఫర్ అయ్యే వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఉండాలని హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అని ఒక 32 ఎకరాల స్థలంలో వీళ్ళ కొరకై ఒక పునరావాస కేంద్రం స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కృత్రిమంగా నిర్మాణం ఆ రోజుల్లో లేకుండా ఈ రోజు చాలా వచ్చేసినాయి మార్కెట్లో. స్పెషలిస్టులు లేరు, ఇంజనీర్స్ లేరు. అప్పుడు శ్రీకార్ ఉపకార్ ఆర్టిఫిషియల్ ఇన్సెంటర్ అనే పేరుతో 20 ఏళ్ళ దాకా మేము సర్వీస్ చేసినాము. ఇప్పుడు చాలా ఫారెన్ కంపెనీస్ ఇండియాలో వచ్చినాయి కాబట్టి మాకు ఇంజనీర్ దొరకడం లేదు కాబట్టి ఆ యూనిట్ మేము షటర్ చేయడం జరిగింది. సార్ అప్పట్లో మీ పేరెంట్స్ ఆర్ఎంపీ డాక్టర్స్ గా ఉన్నారనేసి చెప్పారు. మరి వాళ్ళ తర్వాత మీరు ఆర్ఎంపీ దగ్గరే ఆగిపోకుండా మీరు ఇంత చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా మొదలైంది? మా
ఫాదర్, మా పెద్దన్న, మా చిన్న ముగ్గురు ఆర్ఎంపీసీ ఉంది. వాళ్ళు ఎంతో మందిని ట్రీట్ చేసేది, లక్షల మందిని ట్రీట్ చేసేది. మాది ఒక 45 రోజులు నర్సింహం ఉండేది ఓల్డ్ సిటీలో బియాండ్ చార్మినార్. అప్పుడు మా ఫాదర్ ఎంబీబీఎస్ చదవగలరు, మీరు ప్రాక్టీస్ లో ఉంటే ఇంత పెద్ద నర్సింహం ఉన్నది మనకు అంటే, మనము వాళ్ళు మెట్రికులేట్ అయ్యి కూడా ఎంతో సేవ చేశారు. మనం ఇంకా ఎక్కువ చేయాలంటే ఎక్కువ దాని మనము క్వాలిఫికేషన్ పొందాలి, ఎక్కువ స్పెషాలిటీ ఉంటే ఎక్కువ బేస్ లెవెల్లో పోయి మనము ట్రీట్మెంట్ ఇంకా ఎఫిషియెంట్ గా ఇవ్వచ్చు అనే కుతూహలంతో నేను మెడిసిన్ జాయిన్ అయ్యింది. అండ్ ఇట్ వాజ్ టఫ్ జర్నీ. మెడిసిన్ అంతా ఎక్కాలి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత గాంధీలో వచ్చి జాబ్ జాయిన్ అయిపోయినాను. ఆ తర్వాత నిర్మల్ హాస్పిటల్లో ఎండి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత బాంబే పోయి స్పెషల్ ట్రైనింగ్ రిహాబిలిటేషన్ మెడిసిన్, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ మెడిసిన్ అనే కోర్స్ చేసి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ కింద స్టార్ట్ చేయడం జరిగింది. 48 years జర్నీ అయింది ఇంతవరకు. మా ఉద్దేశం ఏంటి, రిహాబిలిటేషన్ ఫ్రమ్ హోమ్ టు టూమ్, అంటే పుట్టినప్పటి నుంచి మనిషి పోయే వరకు రిహాబిలిటేషన్ ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ మేము క్రియేట్ చేసాం. ఇప్పటికి శ్రీకార్ ఫౌండేషన్ లో ఎంతమంది పిల్లలు దాకా ఉన్నారు సార్ ఇప్పటి వరకు ప్రజెంట్? పిల్లలు మేము నేర్లు 1 కోటి మంది సేవ చేయడం జరిగింది వికలాంగులకు. మేము సర్వీస్ చేయడమే కాకుండా ఒక్క స్పీకర్ ఎంతమంది సర్వీస్ చేస్తుంది, మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ లేకుండా ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ మా తర్వాతనే వచ్చింది. అంతవరకు గవర్నమెంట్ కూడా ఊహించలేదు. ఏ ప్రాబ్లం కు మనం చేపట్టాలనే గవర్నమెంట్ లో ప్లాన్ లో కూడా నేను శ్రీకార్ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ప్లానింగ్ స్టార్ట్ అయింది. సార్ ఫైనాన్షియల్ గా మీకు ఎవరైనా స్టార్టింగ్ లో సపోర్ట్ ఇచ్చారా, లేదా మీ ఓన్ మనీతోనే ఇదంతా స్టార్ట్ చేశారు? బిగినింగ్ లో మాత్రం అంతా నా అన్నింటితో నంబర్ 1 ప్రాక్టీషనర్స్ ఉంటే సికింద్రాబాద్ లో హాస్పిటల్లో ఎండి పీడియాట్రిక్స్ తక్కువ మంది ఉంటాయి. నా వచ్చిన ప్రాక్టీస్ అంతా ఎక్కడ పోయేది. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చారు, ₹1 రెంట్ యాన్యువల్లీ. దీనికి ఫస్ట్ కట్టడానికే మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ డాక్టర్ వీరేంద్ర శర్మ, సత్య కిడ్నీ సెంటర్ ఓనర్ అండ్ సత్య డయాగ్నోస్టిక్ సెంటర్ హిమాయత్ నగర్ లో, ఆయన 2 lakhs తో బేసిక్ పక్క బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆయన మొదటి దాత. అక్కడి నుంచి చాలా మంది ముందుకు వచ్చారు, ఏదో విధంగా సహాయపడ్డారు, దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. సార్ మరి ఇప్పుడు ఇలా మానసికంగా పుట్టిన పిల్లల్ని చాలా మంది అనాథాశ్రమంలో వదిలేయడం ఇలాంటివి చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? అనాథాశ్రమంలో చాలా మంది పిల్లలు ఉన్నాం, కానీ అందరికి మనం సేవ చేయలేము కదా. ఒక్క పిల్లగాని ఇంటనే మనకు ఎంతో డిఫిసిట్ వస్తా ఉంది. చాలా మంది దాతలు ముందుకు వస్తే మేము ఎక్కువ మంది సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మేము ఫైనాన్షియల్ కొన్ని కోట్ల ఆర్థిక ఇబ్బందులు పోయినాం. ఇప్పుడు అవన్నీ చాలా కష్టపడి ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని కొంచెం పైకి వస్తాను. ఇప్పుడు సొసైటీలో స్పందన కూడా జరుగుతూ ఉంది. మేము ఆశిస్తున్నాం ఏమంటే ఇంకా ఎక్కువ మంది ముందుకు వచ్చి సహాయపడతారని ఆశిస్తుంది. ఎంతమంది క్యూర్ అయ్యి ఈ శ్రీకార్ ఫౌండేషన్ నుంచి బయటికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు? రిహాబిలిటేషన్ క్యూర్ అనేది ఉండదు. సర్ది దగ్గు కాబట్టి క్యూర్ అయిపోతుంది. రిహాబిలిటేషన్ ప్రాసెస్, ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ ప్రాసెస్. ఎటువంటి వికలాంగులు ఉంటుంది, అది ఎన్ని రోజులు పడుతుంది, అది నిర్ధారణకు రావడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో అంటే వాడు పెరుగుతున్న కొద్దీ ఆ షార్టేజ్, ఆ లిమ్స్, ఆ సర్జరీలు అన్ని చేస్తూనే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉన్నారు, ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కూడా గ్రోయింగ్ ప్రాబ్లం. ఇప్పుడు అంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు మందబుద్ధి పిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్ పిల్లలు, దట్ వాజ్ ద వన్ డిజబిలిటీ నౌన్ అలాంగ్ విత్ పోలియో. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. పోలియో పూర్తిగా కంట్రోల్లో వచ్చింది కాబట్టి కొత్త డిజబిలిటీస్ మార్కెట్ లో వచ్చేసినాయి. ఎక్కువ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఒకటి, మళ్ళీ ఆటిజం ఒకటి, మళ్ళీ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఇవి ఇన్విజిబుల్ డిజబిలిటీ. ఈ వికలాంగత కనబడదు, పిల్లాడు మంచిగా ఉంటాడు, వాడు ఇంటెలిజెంట్ ఉంటాడు, కానీ అక్కడక్కడ చదువులో లోపం ఉంటుంది.
ఆ స్పెల్లింగ్స్ క్యాచ్ చేయడంలోనో, లెటర్స్ రీడింగ్ లోనో, లేకుంటే కాంప్రిహెన్షన్ లోనో ఎక్కడో ఒక లోపం ఉంటే వాడు మిస్టేక్ చేస్తూ ఉంటుంది. అది మిగతా అంతా నార్మల్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్విజిబుల్ డిజబిలిటీ. ఈ వికలాంగం బయటికి కనబడదు. వాళ్ళని స్క్రీనింగ్ చేయాలి. వాళ్ళని స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ రెమెడియల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళని మళ్ళా నార్మల్ స్టేజ్ లో పోవచ్చు. స్పెషల్ చిల్డ్రన్ కి ఇప్పుడు మానసికంగా మనోవేదన పడుతున్న చిల్డ్రన్స్ కి డిఫరెన్స్ ఏంటంటారు? మానసికంగా సఫర్ అయ్యే స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, మన పియర్ ప్రెషరు, స్టడీ ప్రెషరు, పేరెంట్స్ ప్రెషరు, ఇవన్నీ మానసికంగా దెబ్బతీస్తున్నాయి పిల్లలు. మానసికంగా అంటే నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ మెంటల్లీ ఈ స్టెక్ వాడిలో ఇంటెలిజెన్స్ బాగానే గ్రో అవుతుంది. మెంటల్లీ ఛాలెంజ్ ఉంటామో మెంటల్లీ బ్రెయిన్ హాజ్ నాట్ డెవలప్ టు ద ఫుల్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అందులో బ్యాక్వర్డ్ ఉంటుంది బ్రెయిన్ డెవలప్. మానసిక రోగి అంటే బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవుతుంది, కానీ డీరేల్ అయిపోతుంది. వాడు మతి స్థిమితం కోల్పోతాడు, ఎన్నో ప్రాబ్లమ్స్ పెడతాడు ఇంట్లో. ఒక్క మానసిక రోగి ఇంట్లో ఉన్నాడంటే మొత్తం ఫ్యామిలీ రూన్ అయినట్టు. అందుకని మేము దాని కొరకు ప్రొఫెషనల్స్ ఇండియాలోనే తక్కువ ఉన్నారు అని ఒక సైకాలజీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్క స్వీకార్ ఎంతమందికి సేవ చేయగలుగుతుంది అని చెప్పి మ్యాన్ పవర్ ఇండియాలో అవసరం ఉంది అని చెప్పి మేము 4 ఇన్స్టిట్యూట్లు ఎస్టాబ్లిష్ చేస్తాం. 4 స్ట్రీమ్లో. ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆడియాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్. ఇన్ని ఇన్స్టిట్యూట్లలో మ్యాన్ పవర్ డెవలప్ చేసి మా దగ్గర చదువుకొని పోయిన పిల్లలు బయట ఆల్ ఓవర్ ద కంట్రీ, మన యావత్ తెలంగాణ, ఆంధ్ర, యావత్ ప్రపంచంలో మా ప్రొఫెషనల్స్, మా స్టూడెంట్స్ ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వేరే కాలేజ్ వచ్చినాయి మేము స్టార్ట్ చేసిన తర్వాత. మేము ఎందుకు ఆర్థిక ఇబ్బందులు గురి కావాల్సి వచ్చింది? నేను కోర్సులు స్టార్ట్ చేసినప్పుడు శ్రీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్స్ అనే పేరుతో ఇది అనుబంధ సంస్థ. శ్రీకార్ మల్టీ స్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ అనుబంధ సంస్థ శ్రీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్. ఇది ఒకటి మ్యాన్ పవర్ డెవలప్మెంట్. వీళ్ళు పోయి ఎంతో మంది సర్వ్ చేస్తారు. ఇవాళ ఆల్ ఓవర్ ద సిటీ, స్టేట్ లా, ఏపీ, తెలంగాణలో ఒక మోర్ దెన్ 100 సెంటర్స్ ఉన్నాయి. దానికి కంట్రిబ్యూటెడ్, మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆర్ శ్రీకార్. అండ్ ఒక్కొక్క బ్యాచ్ లో స్టూడెంట్స్ రాకపోయేది. ఒక బ్యాచ్ 4 స్టూడెంట్స్ 15,000 ఏడాదికి. అంటే ఎంత తక్కువ ఫీజుతోని, తక్కువ మంది పిల్లలతోని కాలేజ్ రన్ చేయాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులకు గురి అయినాము. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ మార్కండే అటువంటి మా వెల్ విషర్స్, మా కమిటీ మెంబరు, ఆయన ముందుకు వచ్చి ఈ రోజు ఎంతమంది ఆయన ఏంటంటే ఆయన అయిపోతే డాక్టర్ మార్కండే గారు చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆయన వృక్షజీవి, ఆయన చాలా ఉదార స్వభావం, ఏదో సేవ చేయాలన్న తపనతో శ్రీకార్కు మాకు తోడుగా ఉండి ఇంతమంది ఇంటలెక్చువల్ ఇక్కడికి తేగలిగింది ఆయన. ఆయనకు మేమంతా కృతజ్ఞతలు. మా శ్రీకార్ పరివారంతా ఆయనకు రుణపడి ఉంటుంది.